నేను కానీ ఏదైనా మంచి పొజిషన్లో కానీ ఉంటే వీళ్ళు ఇట్లానే మా అమ్మని బయట నించోబెడతారా? లేదు, వీళ్ళందరికీ ఒక సమాధానం నేను ఏం చెప్పాలంటే, నేను ఏదైనా గట్టికి కొడితే వీళ్ళకి చెప్పుతో కొన్నట్టు ఉంటుంది అనే ఒక ఇది. రెండవది, నాకు పర్సనల్గా నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కొంతమంది నా తోటి చదివిన వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళిపోయి, నేనేదో ఆదిలాబాద్లో నా టెంపరీ జాబ్ అని నాకు తెలుసు, వాళ్ళకి తెలీదు. వీడు కథ అయిపోయింది, వీడు పోయి ఎక్కడో అడవుల్లో పని చేసుకుంటున్నాడు అని అనుకొని, సో ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా నన్ను ఏదో ఒక చీప్గా మాట్లాడడం, వీడికి ఏంది, వీడు ఇంకా ఇలానే మాట్లాడుతున్నాడు. నేను ఇంకా ఇప్పటికీ మా అనంతపూర్ భాష ఇదే డైలాగే, నువ్వు మారవా, ఎప్పుడు ఇట్లనే మాట్లాడుతుంటావా. సో నేనేంటంటే ఎక్కడ పోయినా కూడా నా ఓన్ స్టైల్లోనే మాట్లాడతాను. మా ఊళ్ళో ఎలా మాట్లాడతారు అలానే మాట్లాడతాను. నేను బయట అమెరికాకు పోయినా అని చెప్పి నా భాష మారదు, నేను ఇక్కడికి వచ్చాను మారదు. సో వాళ్ళకి అవన్నీ నచ్చలేదు. కొంతమంది అలా నన్ను అవమానించారు. ఒకరోజు అయితే లిటరల్గా ఏడ్చాను కూడా పక్కకి వెళ్ళి. ఇవి తరచుగా గుర్తొస్తాయి. నేను ఆ రోజు ఏడ్చిన రోజు మా పక్కన నా ప్రాణ స్నేహితుడు నా కృష్ణకాంత్ రెడ్డి అని, సో వాడిని హత్తుకొని ఏడ్చాను నేను. ఇది జస్ట్ నా రిజల్ట్కి వచ్చాక 1 year ముందు. సో అది జరిగినప్పుడు నేను వాడు ఏడుస్తుంటే వాడు ఒకటే అన్నాడు, నేను అన్నా అప్పుడు, నేను ఓడిపోయా లైఫ్లో, అయిపోయింది ఇంకా, ఎవడి ముందు అయితే నేను గెలవాలనుకున్నానో వాడి ముందే ఓడిపోయాను, వాడు ఎంత దారుణంగా మాట్లాడాడు, ఈరోజు నాకు తెలిసిపోయింది నేను ఓడిపోయానన్నా. లేదు, నువ్వు కొడతావు, నువ్వు గట్టికి కొట్టు, ఏదన్నా మంచిగా, వీళ్ళందరికీ ఒక సమాధానం కావాలి అన్నాడు. సో నా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను ఇవన్నీ నాకు మోటివేషన్ క్రియేట్ చేయడానికి ఈ సంఘటనలన్నీ నేను పేపర్ మీద రాసి నేను నా గోడలకి అతికించుకున్నాను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అనేవి చాలామంది విషయంలో జరుగుతూ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని ఒక కసిని రగిల్చుకొని మనసులో దానికి తగ్గట్టుగా కాదు వీటిని ఓవర్కమ్ చేయాలి, అందరికీ జవాబు చెప్పాలి, ఈ తరహా కొద్దిమంది ఉంటారు, వాళ్ళే నిశాంత్ రెడ్డి అవుతారు. నాకు యాక్చువల్గా అదే సార్ అనిపించేది. ఎందుకంటే లైఫ్లో అత్యంత గోడ మీద పెట్టుకోవడం అన్నారు, అదే ఇట్లాంటి సంఘటనలన్నీ నేను పేపర్ మీద అది ప్రింట్ తీసుకొని నా గోడల మీద అన్నీ అతికించుకున్నాను నా స్టడీ రూమ్లో. ఎలాంటి సంఘటనలు? అదే ఇలాంటి జరిగినవి, కొన్ని కొటేషన్స్, అవమానాలు కూడా. సో దాంట్లో కొటేషన్ ఉంటుంది, వెన్ ఎవర్ యూ ఫీల్ యు ఆర్ లో, జస్ట్ థింక్ దట్ దెర్ ఆర్ మెనీ మదర్ ఫక్కర్స్ హూమ్ యూ హ్యావ్ టు ప్రూవ్ రాంగ్. ఇట్లా ఒకటి. నేను ఇంకొక సినిమా చూసాను ఎక్కువగా, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని, ఇంగ్లీష్ సినిమా. సో దాంట్లో హీరో చాలా కష్టాలు పడి లాస్ట్కి వాడు ఒక విజయం సాధిస్తాడు అనమాట. అది చూసినప్పుడల్లా, ఇప్పటికీ చూసినప్పుడు నాకు ఎప్పటికీ ఏడుపు వస్తుంది. మీకు చెప్తుంటే కూడా నాకు లోపల ఏదవుతుంది అనమాట. సో వాళ్ళ మీద రాసుకున్నారు కదా, అవి చూసిన ఆ రోజులు ప్రత్యేకంగా అదనంగా కష్టపడేవారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకు రాత్రి 11 అవుతుంది, నాకు రాత్రి నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ అవి చూసినప్పుడల్లా నాకు డెఫినెట్గా ఇంకొక 1 hour నేను పర్ఫామ్ చేసేవాడిని. సో ఆ సినిమాలో, ఇందాక చెప్పిన సినిమాలో ఉన్న క్లైమాక్స్ సీన్ని కొటేషన్స్గా రాసుకొని అది కూడా నేను తగిలించుకున్నాను. నీ లైఫ్లో కూడా ఇలాంటి క్లైమాక్స్ సీన్ రావాలంటే, ఏంటి నా క్లైమాక్స్ సీన్? ఆ సినిమాలో ఏదైతే హ్యాపీనెస్ క్లైమాక్స్ సీన్ ఉంటుందో, సో అలాంటి నా లైఫ్లో కూడా ఒక హ్యాపీనెస్ క్లైమాక్స్ సీన్ రావాలి కదా. సో ఎన్ని రోజులు ఇలా చదువుతూ ఉంటాం, మనకు కూడా ఒక క్లైమాక్స్ సీన్ రావాలి కదా అని అలా పెట్టుకున్నా. మీరు ఇద్దరు పిల్లలు కదండి? మీరు? అవును సార్. నేను మా సిస్టర్. నాన్నగారు 7వ తరగతిలోనే చనిపోయారు. అంటే చాలా స్ట్రగుల్ చేసి ఉంటారు. బాగా ప్రాపర్టీస్ బాగా ఉన్నాయండి మీకు? ప్రాపర్టీస్ అంటే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి సార్, అంతే, అంతకు మించి ఏం లేవు. ప్లస్ ఓన్లీ దాని నుంచి వచ్చేది కూడా ఏం లేదు చెప్పుకోవడానికి తప్పితే, తిండి పెట్టడానికి ఏం పనికిరావు అవి. మా మదర్ చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేవారు. చాలా స్ట్రగుల్ సార్. అవన్నీ మీరు మనసులో ముద్రించుకొని ఉంటాయి కదా బాల్యం నుంచి. ఎలా ఎలా ఆ ఫీలింగ్స్ ఏమైనా చెప్తారా? అంటే చిన్నప్పుడు ఇట్లా స్కూల్లో పోయినప్పుడు ప్రతి సంవత్సరం కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది, 8th, 9th, 10th. సో ప్రతి సంవత్సరం కొత్త క్లాస్ అంటే మళ్ళీ అందరం కొత్తగా హాలిడేస్ తర్వాత వచ్చి కూర్చుంటాం. సో అలా కూర్చున్నప్పుడు టీచర్ లేపి అడుగుతారు, మీ ఇంట్రొడక్షన్ చేసుకోండి అంటే. కొత్త క్లాస్, మన క్లాస్ ఫ్రెండ్స్ అందరు ఒకటే, బట్ టీచర్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు లేపి అడుగుతారు ఇంట్రొడక్షన్, మీ పేరేంటి,
మీ ఫాదర్ ఏం చేస్తారు అని. సో ఆ రోజు ఆ క్లాస్ అంటే నాకు వణుకొచ్చేది. ఎందుకంటే నేను ఏం చెప్పాలా, మా నాన్న లేడని చెప్పాలా, మా నాన్న ఉన్నాడు ఈ పని చేసేవాడు అని చెప్పాలా, ఏం చెప్పాలా ఆ ఏజ్కి నాకు. అదే లేడు అనేది జీర్ణించుకునే వయసు కాదు. సో అది బాగా భయపడేవాడిని నేను చెప్పడానికి. కొన్ని సంవత్సరాలు అలా గడిచాయి. సో అందుకని నేను ఇంటర్మీడియట్ వరకు నేను ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నా లోకం నాది, ఒక ఇంట్రోవర్ట్గా బతికేవాడిని నేను. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు నాకు. స్కూల్లో ఉన్న వాళ్ళు ఒక 3-4 ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. సో అదొక దీంట్లో ఉండేవాడిని. బట్ ఒక్కసారి మళ్ళీ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ ఇంకా పక్కకు పెట్టేసి ఐ బికేమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. మదర్తో చాలా అటాచ్మెంట్. అంటే ఇంకా మాకేం చేసినా మా అమ్మనే. సో మా అమ్మ ముందు చెప్పలేదు కానీ మొన్న చెప్పింది, నేను నువ్వు పుట్టినప్పుడే అనుకున్నా నేను నిన్ను కలెక్టర్ చేస్తానని. ముందు చెప్పుండాల్సింది ఇది. అంటే అయ్యేవానని కాదు, ఓకే. అంటే ముందు చెప్పుంటే నేను ఈ వేస్ట్ అంతా చేసేవాడిని కాదు కదా. అమ్మకి ఏదో ఒకటి అయి చూపిద్దాం అనుకున్నా కానీ మా అమ్మ ఇదే కావాలని కోరుకుందని నాకు తెలియదు కదా. అలా. సో అది మొన్న చెప్పింది మా అమ్మ. సో అదొకటి. ఫెయిల్ అవుతా వస్తున్నప్పుడు నేను అప్పుడు దేవుని బాగా ముఖ్యవాడిని. దేవుడా నాకు ఎట్లన్నా కానీ ఈసారి ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్టు చేయి, నాకు ఎట్లన్నా ఈసారి ఆర్బీఐ గ్రేడ్ బి వచ్చేటట్టు చేయి అని ఎంత మొక్కినా ప్రతి గురువారం గుడికి పోయినా ఏది కాల. సో అలా ఉన్నప్పుడు ఒకరోజు కలేజా సినిమా చూస్తున్నాను నేను, మన మహేష్ బాబు కలేజా సినిమా. సో ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. మహేష్ బాబు వెళ్ళి ఒకడిని బైక్ మీద వచ్చామని అడుగుతాడు, ఒక 10 రూపీస్ ఇయ్య అంటాడు. నేను ఎందుకు వెళ్ళి నీకేమైనా బాకీనా అంటాడు. సరే అని చెప్పి మళ్ళీ అక్కడ చూస్తాడు, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి పడుకొని ఉంటాడు చెట్టు కింద. సో ఏదో మనసులో అనుకొని వెళ్ళి మళ్ళీ కార్ ఒకటి వచ్చామని అడుగుతాడు, వెళ్ళి ఒక 10 రూపీస్ ఇయ్యరా అని. అంటే చేంజ్ లేదు, 100 తీసుకొని ఇస్తాడు. సో అప్పుడు పిలిచి ఆడ అసిస్టెంట్కి చెప్తాడు అనమాట, నేను ఇందాక ఫస్ట్ టైం అడిగినప్పుడు నా కోసం అడిగా, అందుకే దేవుడు ఏమి ఇవ్వలేదు. సెకండ్ టైం అడిగినప్పుడు వాడికి పాల్గొనిస్తా అని చెప్పి అడిగాను, అందుకే 10 అడిగితే 100 ఇచ్చాడు దేవుడు అని చెప్తాడు అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది, అరే ప్రతి ఎగ్జామ్కి నాకు ఇది ఇవ్వు, నన్ను ఇది చేయి అని అడుగుతున్నానే కానీ అసలు నేను ఎందుకు అవుదాం అనుకుంటున్నా, ఇది ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయడానికి కదా. సో అలా ఎందుకు అడగకూడదు అని చెప్పి నేను అప్పుడు ఈ గ్రూప్ 1కి వచ్చినప్పుడు నేను దేవుడిని ఒక వెంకటేశ్వర స్వామిని మొక్కున్నా, దేవుడా నీకు నేను కరెక్ట్ పర్సన్ని అనిపిస్తే నన్ను కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టు. నేను ఏ పొజిషన్, ఏం పోస్టు ఏం అడగను నేను. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ వర్త్ ఇట్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ కెన్ డూ ద సర్వీస్ టు ద పబ్లిక్, నన్ను ప్రజలకు సేవ చేసే పొజిషన్లో కూర్చోబెట్టు. నా గురించి కాదు, నేను నీ పేరు చెప్పి ఒక 10 మందికి సేవ చేస్తా అని చెప్పి అడిగా. ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా దేవుడా అది ఇది నేను ఎప్పుడు అడగలేదు. ఏమో నాకు అనిపించింది, ఎందుకంటే ఇన్నిసార్లు నా కోసం అడిగినప్పుడు ఇవ్వని దేవుడు ఒకసారిగా సేమ్ ఆ సిచ్యువేషన్ ఆ సినిమాలో చెప్పినట్టు నాకు ఈ 2 ర్యాంకులు బ్యాక్ టు బ్యాక్ రావడం అనేది నాకు గాడ్స్ గ్రేస్ అని అనిపిస్తుంది డెఫినెట్గా. ప్లస్ నేను ఈ పాయింట్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మన ప్రయత్నంకి అల్టిమేట్ ఎయిమ్, దాని వెనకాల మన ఏంటి అనేది కూడా మన బ్యాక్ ఆఫ్ మా మైండ్లో ఉండాలి. అది మనం ఎందుకోసం కొట్టాలనుకుంటున్నాం, ఎందుకోసం పోవాలనుకుంటున్నాం అనే అల్టిమేట్ మీరు అన్నట్టు ఆ రీజన్, ఆ కాజ్ అనేది కూడా ఒక గొప్ప మోరల్ కాజ్ అయి ఉంటే దేవుడు కూడా దానికి కొంచెం ఒక హెల్ప్ చేస్తాడు అని చెప్పి అనిపిస్తుంది. సో మొన్ననే మన శ్రీకాకుళం సైక్లోన్ దానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి, అంటే రోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడ అవన్నీ జరుగుతాయి అందరికీ. అవును సార్, ట్రైనింగ్లో ఉన్నా ఆల్రెడీ. ట్రైనింగ్లో ఉండగా వాళ్ళు ఇప్పుడు మన సైక్లోన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మాకు కొంచెం అవగాహన వస్తుందని చెప్పేసి మమ్మల్ని కూడా ఒక 1 మంత్ తిత్లీ సైక్లోన్ గురించి శ్రీకాకుళంలో డెప్యూట్ చేశారు. సో ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ సివిల్ సప్లైస్ మీద ఇచ్చారు.
టాస్క్. దాని తర్వాత వేరే ఒక 4 క్లస్టర్ విలేజెస్కి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. సో అక్కడ కూడా నా కళ్ళ ముందు ఒక అమ్మాయికి ఇలా చిన్న గోడబడి మంచి డ్యామేజ్ జరిగింది చాలా దారుణంగా. సో ఆ అమ్మాయికి కూడా నా చేతనైనంత సాయం, నాకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి ఒక 30,000 ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక 2 డేస్లో మా గ్రూప్ 1 ఆఫీసర్స్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి వాట్సాప్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా ఆ సేమ్ విధుల్లో ఉన్నారా? లేదు, వాళ్ళందరూ మా ట్రైనింగ్లో ఉన్నారు. కొంతమంది బాపట్లలో ఉన్నారు, కొంతమంది అందరూ చాలామంది ఉన్నారు. ఓన్లీ డిప్యూటీ కలెక్టర్స్ మాత్రమే సైక్లోన్కి వేశారు, కాజ్కి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరూ విజయవాడలో ఉన్నారు, ఆడిట్ ఆఫీసర్స్ అంతా బాపట్లలో ఉన్నారు, ఆర్టీఓలు అంతా ఎక్కడెక్కడో అలా అందరూ స్ప్లిట్ అయి ఉన్నారు స్టేట్ మొత్తం మీద. బట్ స్టిల్ అలా ఒకసారి నేను అడిగేసరికి వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఒక 50,000 మేము కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ అమ్మాయికి హెల్ప్ చేసాము అప్పటికప్పుడు. సో నాకు అనిపించింది గవర్నమెంట్తో సంబంధం లేకుండా 50,000 ఇచ్చాము. ఫస్ట్ 30,000 గవర్నమెంట్ అమౌంట్ కూడా ఇచ్చాము. సో అది ఫస్ట్ ఇచ్చాము. సో అదే అనిపిస్తుంది, మెల్లిగా నాకు కొంచెం కనిపిస్తుంది నా ఫ్యూచర్. నాలో ఉన్న ఎలాంటి ఫ్యూచర్ అంటే, నేను నార్మల్గా నా గురించి నేను ఏమనుకుంటానంటే, ఐఎమ్ మోర్ ఎంపథెటిక్ టువర్డ్స్ పబ్లిక్. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కూడా పక్కన నించొని ఉన్నాడే అనే ఒక నడుస్తూ ఉంటుంది, అరే అట్లా అని. అంటే వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నేను సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.